సార్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు చాలామందిని ఆశ్చర్యపోయేలా చేస్తాయి సార్. ఇతర దేశాల ప్రజలనే కాదు, అమెరికన్లను కూడా నివ్వరపోయేలా చేస్తూ ఉంటాయి. అమెరికన్ల నుంచే చాలా సందర్భాల్లో ట్రంప్ తీసుకునే నిర్ణయాల మీద వ్యతిరేకత కూడా వస్తూ ఉంటుంది. అలా ట్రంప్ తీసుకున్న ఒక తాజా నిర్ణయం శ్వేత సౌధం స్వర్ణమయం, అంటే వైట్ హౌస్ అంతా కూడా స్వర్ణమయం చేసేస్తానంటూ ఉన్నారు. ఓవల్ ఆఫీస్ అలాగే క్యాబినెట్ రూమ్లకు 24 క్యారెట్ల బంగారంతో తాపడం చేయిస్తారట. ప్రపంచ నేతలు విస్తుపోతారు ఈ వీటిని చూసి అని చెప్పి ట్రంప్ చెబుతూ ఉన్నారు సార్. ఇటువంటి ఆడంబరం ఎందుకు అని చెప్పి అమెరికన్లే ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి ఏంటి సార్? వైట్ హౌస్కి బంగారు తాపడం అంట. మీ కామెంట్ ఏంటి సార్ దీని మీద? ఎందుకంటే విస్తుపోతాను నిజంగానే. ఇదేంటి ఏం పిచ్చి పట్టిందా అని విస్తుపోతే ఏం చేస్తాను? సో ఇదేంటి, ఇప్పుడు మన దగ్గర తిరుపతి ఇతర గుళ్ళల్లా గోపురాలకు ఈ బంగారంతో చేస్తారు. అదంటే భక్తులు డబ్బులు ఇస్తారు విశ్వాసంతో, అది ఆ భక్తుల విశ్వాసంతో వచ్చిన విరాళాలతో చేస్తారు. కానీ ట్రంప్ దేవుడు కాదు, వైట్ హౌస్ దేవాలయము కాదు, అమెరికా ప్రజల భక్తులు కాదు. అది అర్థం చేసుకోవాలి. ట్రంప్ ఈజ్ అన్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్. ఈ షుడ్ బి అకౌంటబుల్ టు ద పీపుల్, అకౌంటబుల్ టు ద టాక్స్ పేయర్స్. అమెరికాలో పన్నులు కట్టే ప్రజలు తమ ఆఫీసును గోల్డ్ మైన్ చేసుకొని చెప్పారా? బహుశా ట్రంప్ ఎక్కడ విన్నట్టున్నాడు. స్వర్ణయుగం అంటారు చూడండి. ఇప్పుడు ఒక పాలన స్వర్ణయుగం అంటారు. సో తన పాలన స్వర్ణయుగం, గోల్డెన్ ఏజ్ కావాలి అనేది లిటరల్ మీనింగ్ తీసుకున్నట్టున్నారు. గోల్డెన్ ఏజ్ అంటే లిటరల్ మీనింగ్ బంగారమయం చేయడం, ఆఫీసులో బంగారమయం చేయడం కాదు. గోల్డెన్ ఏజ్ అంటే ప్రజలు చాలా ఆనందంగా సంతోషంగా జీవించగలిగేటువంటి పరిస్థితి రావడం. అది వదిలేది నేను గోల్డెన్ ఏజ్ తెస్తాను, గోల్డెన్ ఏజ్ గోల్డ్తో పూస్తానంటే గోల్డెన్ ఏజ్ అవుతుందా? అది ఐరన్ ఏజ్ అవుతుంది. సో ట్రంప్కి అది అర్థం కావడం లేదు. ఆల్రెడీ అమెరికన్ ఎకానమీ ఇబ్బందుల్లో ఉంది. ఆశించిన స్థాయిలో వృద్ధి రేటు లేదు. మీకు IMF వీటి ప్రిడిక్షన్ కూడా చూసినా ఓవరాల్ గా గ్రోత్ రేట్ తగ్గుతుంది, అంటే ఆశించిన స్థాయి కన్నా తక్కువ ఉంటుంది. అలాగే ధరలు పెరుగుతున్నాయి. దీన్ని స్టాక్ ఫ్లేషన్ అంటారు. ఎకనామిక్ గ్రోత్ నిలిచిపోవడం లేదా ఆశించిన స్థాయిలో పెరగకపోవడం. మరోవైపు ధరలు పెరగడాన్ని స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్, స్టాక్ ఫ్లేషన్ అంటారు. అమెరికన్ ట్రెజరీ బిల్స్ లో విదేశీయుల విశ్వాసం పోతుంది. డాలర్ వాల్యూ రోజు రోజుకు పడిపోతుంది చాలా దేశాల కరెన్సీలతో పోలిస్తే. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా టాక్స్ పేయర్స్ మనీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు, మేక్ అమెరికా గోల్డెన్ అవుతుంది. మరి ఆ గోల్డెన్ అంతకుముందు ఎప్పుడు ఉన్నదో లేదో తెలియదు కనుక నేను ఎగైన్ అనట్లేదు. సో ట్రంప్ ప్రామిస్ చేసింది ఏంటి? తాను అధికారంలోకి వస్తే అమెరికా ఖజానా పైన, ప్రజల పైన భారంగా మారిన యుద్ధాలు ఆపుతాను. Why should Americans spend on wars? That too thousands of kilometers away. వేల కిలోమీటర్ల దూరములో ఉన్న ఆ సైన్యం పైన మనం ఎందుకు ఖర్చు పెట్టాలని? లేదా దాంతోపాటు ధరలు తగ్గిస్తానన్నాడు, ఉద్యోగాలు క్రియేట్ చేస్తానన్నాడు. మరి బహుశా ఇది కూడా చెప్తాడే, మా స్వర్ణకారులకు నేను ఉద్యోగం కల్పిస్తున్నాను. సో నా జాబ్ క్రియేషన్ నా లక్ష్యము. అందుకే బంగారపుతో మొత్తం పూసేస్తాను. దానివల్ల గోల్డ్ స్మిత్లకు ఉపాధి దొరుకుతుంది, గోల్డ్ మైనింగ్ ఉపాధి దొరుకుతుందని చెప్తాడేమో. సో ట్రంప్ అనుసరించాల్సిన విధానాల వల్ల స్వర్ణయుగం కావాలి తప్ప ఆఫీసులకు బంగారం పూసుకుంటే స్వర్ణయుగం అవుతుందా? అది నిజంగానే ఇనుపయుగం, అది ఐరన్ ఏజ్కి వెళ్ళిపోవడం అవుతుంది కదా.